నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి స్ట్రైట్ అండ్ క్రాస్ స్టిచ్ ఫ్లవర్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఫ్లవర్స్కి స్ట్రైట్ అండ్ క్రాస్ స్టిచ్ని యూజ్ చేసాము. మధ్యలో స్పైడర్ స్టిచ్ని మనం యూజ్ చేస్తాము. స్టెమ్కి హెవీ చైన్ స్టిచ్ని యూజ్ చేసాము. ఆకులకి చికెన్ కారీ డిజైన్ని యూజ్ చేసాము. ఇక ఈ తీగలకి బ్యాక్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ డిజైన్లో మొదట ఇప్పుడు మనం ఈ ఆకుకి చికెన్ కారీ లీఫ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా ఆకు డిజైన్ మనం వేసి పెట్టుకున్నాం కదా. చూడండి, సూదిని ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇటు పక్క నుంచి చూడండి, కొద్దిగా ఇటు ఇప్పుడు మరలా కింది ఇటు నుంచి ఇటు ఇప్పుడు ఇటు నుంచి ఇటు పైన ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా మనం దగ్గరగా వేస్తే ఆకు డిజైన్ చూడటానికి అందంగా కనపడుతుంది. చూడండి, ఇలాగా ఇది చికెన్ కారీ లీఫ్ స్టిచ్. చూస్తున్నారు కదా. చూడండి, ఇలాగా చివరగా సూదిని మనం ఇక్కడ కిందికి తీసుకుందాం. చూడండి, మొత్తం కంప్లీట్ చేసాం కదా. ఇక్కడ నుంచి సూదిని మనం కిందికి తీసుకోవాలి ఇలాగా. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మనం స్టెమ్కి హెవీ చైన్ స్టిచ్ ఎలానో చూద్దాము. చూడండి, స్టెమ్ని మనం ఇలా డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా. సూదిని ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మొదట చూడండి, కొద్దిగా కిందికి తీసుకొని మరలా ఇలా మనం ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సూదిని ఇలా మధ్యలో నుంచి మనం తీసుకోవాలి. ఇలాగా ఇక్కడ ఒక లూప్ లాగా వస్తూ ఉన్నది కదా. మరలా సూదిని ఇక్కడ నుంచి ఇలా మరలా కొద్దిగా కిందికి తీసుకోవాలి. ఇలా ఇప్పుడు మరలా ఇదే లూపులోకి మరలా మనం సూదిని తీసుకొని చూడండి, ఇలాగా ఇదే హెవీ చైన్ స్టిచ్. ఇలా మనం 2 చైన్ స్టిచ్లు చూడండి, లోపల చిన్నది బయట పెద్దగా వస్తుంది కదా. దీన్నే మనం హెవీ చైన్ స్టిచ్ అంటాము. ఇక్కడ నుంచి మరలా సూదిని కిందికి తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఈ రెండింటి ఇక్కడ చిన్నదానికి పెద్దదానికి మధ్యలో నుంచి సూదిని మనం తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇంకొద్దిగా కిందికి ఇక్కడ మరలా ఈ రెండింటి మధ్యలో నుంచి
చిన్న చైన్కి పెద్ద చైన్కి మధ్యలో నుంచి మాత్రమే మనం సూదిని తీసుకోవాలి. చూడండి ఇలా. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా మనం ఈ డిజైన్ వేస్తూ వెళ్తున్నాము. ఇలా రెండింటి మధ్యలో నుంచి మాత్రమే మనం ఈ సూదిని తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి మనం సూదిని కిందికి తీసుకోవాలి. చూసారు కదా, హెవీ చైన్ స్టిచ్ మనం ఈ డిజైన్లో స్టెమ్కి యూజ్ చేసాము. ఇక ఈ డిజైన్లో ఫ్లవర్లోని ఈ పెటల్కి మొదట స్ట్రైట్ స్టిచ్ని వేసుకోవాలి. ఇలా మనం పెటల్ డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, చూడండి సూదిని ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా మనం కిందికి తీసుకోవాలి. ఇలా దగ్గరగా మనం 3 సార్లు పక్క పక్కనే వేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇంకొద్దిగా కింది నుంచి చూడండి, ఇక్కడి నుంచి నేను సూదిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇలాగా ఇక్కడి నుంచి మరలా సూదిని కిందికి తీసుకోవాలి. ఇక్కడి నుంచి మరలా ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, కొద్దిగా మనం గ్యాప్ పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా 3 టైమ్స్ పక్క పక్కనే వేసుకుంటూ మరలా ఇక్కడ కూడా కొద్దిగా గ్యాప్ ఇక్కడి నుంచి. ఇప్పుడు మరలా ఇలా స్ట్రైట్గా ఇక్కడ. ఇప్పుడు ఈ స్ట్రైట్ స్టిచ్ని మనం ఫ్లవర్లోని ఈ పెటల్కి అంతా వేద్దాము.
ఇలా ఫ్లవర్లోని ఈ పెటల్కి మొదట ఇలా స్ట్రైట్ స్టిచ్ని వేసాం కదా, చూడండి ప్రతిదానికి మధ్యలో ఇక్కడ 3 పెట్టి మరలా మధ్యలో మనం గ్యాప్ ఇస్తూ ఉన్నాము ఇలాగా. ఇక ఇప్పుడు ఇటు కూడా స్ట్రైట్ స్టిచ్నే వేసుకోవాలి. చూడండి మొదట కింద ఇక్కడ కూడా మరలా మనం 3 టైమ్స్ వేసుకోవాలి. మరలా కొద్దిగా గ్యాప్ పెట్టుకొని మరలా ఇక్కడ నుంచి మనం సూదిని తీసుకోవాలి. చూడండి ఇలాగా. చూస్తున్నారు కదా, ఇలా ఇంతకుముందులాగే కొద్దిగా గ్యాప్ను మనం పెట్టుకుంటూ ఒక్కొక్క రోకి ఇవి 3 టైమ్స్ దగ్గరగా వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇలాగా. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇక్కడ వరకు ఫినిష్ చేద్దాం. ఇలా మనం స్ట్రైట్ స్టిచ్ ఈ డిజైన్లో వేసాం కదా. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ థ్రెడ్ క్రాస్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాం. చూడండి ఇలా ఈ లైన్ ఇక్కడ ఉన్నది కదా, ఫస్ట్ రోలో ఇక్కడ మధ్యలో నుంచి మనం సూదిని తీసుకుంటున్నాము ఇలాగా. ఇప్పుడు ఇక్కడి నుంచి సూదిని మరలా ఇక్కడికి తీసుకోవాలి. చూడండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఈ రో ఉన్నది కదా, నెక్స్ట్ రో ఇక్కడికి, ఇక్కడ నుంచి మధ్యలోకి మరలా మనం సూదిని తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మరలా ఈ కింద నెక్స్ట్ రోలో ఇక్కడ నుంచి ఇలా సూదిని కిందికి తీసుకోవాలి. చూడండి ఇలాగా. ఇక ఇప్పుడు మరలా ఇలా పైకి ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి సూదిని మరలా ఇలాగా తీసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది ఎండింగ్ కదా, ఇక్కడి నుంచి ఇలాగా నెక్స్ట్ రోలో పైన నుంచి మనం సూదిని తీసుకోవాలి ఇలాగా. ఎక్స్ ఆకారంలో మనకు దీని మీద ఫ్రేమ్ అయ్యింది కదా. ఇప్పుడు మరలా ఇంతకుముందులాగే ఇక్కడ ఈ మధ్యలో నుంచి ఇటు, అలానే ఇక్కడి నుంచి కూడా ఇలా. చూడండి ఇలా ప్రతి రోకి మధ్యలో నుంచి మరలా ఇటుపక్క ఈ కార్నర్కి మనం తగిలించుకుంటూ వస్తున్నాం. చూడండి ఈ కార్నర్కి యాడ్ చేస్తూ మనం తీసుకుంటున్నాము ఇలా. ఇప్పుడు మరలా ఇంతకుముందులాగే ఇక్కడి నుంచి ఇటు, దీనికి ఇటు నుంచి ఇటు. ఇలా. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇలా. ఇప్పుడు మనం ఈ క్రాస్ స్టిచ్ని మిగిలిన దీని అంతటికి కూడా వేద్దాము. ఇప్పుడు చూడండి చివరగా మరలా ఒకసారి ఇక్కడ నుంచి ఇలాగ మధ్యలో నుంచి ఇలాగా తీసుకుంటున్నాం కదా, ఇలాగా. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇటు
ఇటు క్రాస్గా ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకోవాలి. చూసారు కదా, స్ట్రైట్ మరియు క్రాస్ స్టిచ్ని ఇక మనం మధ్యలో ఇక్కడ స్పైడర్ వెబ్ని వేసుకొని ఈ డిజైన్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుందాము. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి స్ట్రైట్ మరియు క్రాస్ స్టిచ్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మధ్యలో మనం స్పైడర్ స్టిచ్ని యూజ్ చేసాము, ఫ్లవర్కి స్ట్రైట్ మరియు క్రాస్ స్టిచ్ని యూజ్ చేసాము, స్టెమ్కి హెవీ చైన్ స్టిచ్ని యూజ్ చేసాము, ఆకులకి చికెన్ కారీ స్టిచ్ని యూజ్ చేసాము, ఈ తీగలకి బ్యాక్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.